ఎస్సీల ఐక్యత, బీసీ ఎస్సీల ఐక్యత. ఖండిద్దాం ప్రజలపై అమరు దాడుల్ని, ఖండిద్దాం అగ్రకుల దురాంకార దాడుల్ని, ఖండిద్దాం అగ్రకుల దురాంకార దాడుల్ని. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మేర గ్రామంలో జరిగినటువంటి మల్లన్న స్వామి జాతరలో అగ్రకుల దురాంకార రెడ్ల పాదాల కింద నలిగిపోయినటువంటి చిన్నారి 2 నెలల పసికందు బేబీ మౌనిక మరణానికి సంతాపకంగా, అదేవిధంగా ఆ మరణానికి కారణమైనటువంటి అగ్రకుల రెడ్డి దురాంకార నాయకులు దాదాపు 9 మంది కేవలం టికెట్ లేనటువంటి ఆరోపణతోటి, టికెట్ కొనలేని ఆరోపణతోటి ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ, బూతు మాటలు మాట్లాడుతూ, కులం పేరుతో దూషిస్తూ వాళ్ళని 3 గంటల పాటు, 3 నుంచి 6 గంటల పాటు ముగ్గురిని తల్లితో పాటుగా వారి భర్తని, వాళ్ళ అమ్మమ్మని కూడా రూమ్లో వేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఒకవైపు స్వతంత్ర భారతదేశంలో రజతోత్సవాలు మాట్లాడుతూ ఉంటాం. ఈ రజతోత్సవాల వేళ ఇంకా ఇప్పటికీ ఈ దేశంలో కులవివక్ష ఇంకా వెలువడిపోతూ ఉన్నది. ఈ కులవివక్షకి రూపుమాపాలంటే అగ్రకులాల్లో ఉన్నటువంటి పాలక వర్గాలు ఖచ్చితంగా వీటి మీద చర్య తీసుకోవాలి. ఒకవైపు ఇది ప్రజాపాలన మాట్లాడుతూ ఉంటాం. ఈ ప్రజాపాలనలో సామాన్య ప్రజలకు స్థానం ఎక్కడ ఉంది? సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లా నాగర్ కర్నూలు జిల్లా. ఆ నాగర్ కర్నూలు జిల్లాలో ఇప్పటిదాకా సీఎం గారి సొంత ఇలాకాలో ఇటువంటి ఘటన జరిగితే ఇప్పటిదాకా సీఎం గారు అక్కడికి పోయినటువంటి పరిస్థితి లేదు. కనీసం అధికార పార్టీ నుంచి ఎవరు కూడా పోలేదు. అగ్రకుల పార్టీలలో నుండి ఏ నాయకుడు కూడా పోలేదు. అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మెజారిటీ వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకి సమాన ప్రాతినిధ్యం కావాలని కోరుకోవడమే తప్ప, దేవుడి దగ్గర అందరూ సమానమే కదా. మరి ఆ దేవుని గుళ్ళకి పోవడానికి ఒక మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటే కులంతో దూషించడం ఏంటి, కులంతో అడ్డుకోవడం ఏంటి, ఆ కులం పేరు మీద ఇంత అగాత్యం చేయడం ఏంటి? ఇదే మనం కోరుకునే స్వతంత్ర భారతదేశం, ఇదేనా మనం కోరుకునే ప్రత్యేక తెలంగాణ? కాబట్టి ఏ తెలంగాణ అయినా, ప్రత్యేక రాష్ట్రమైనా, స్వరాష్ట్రమైనా, స్వరాజ్యమైనా అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకి అందరికీ సమాన ప్రాతినిధ్యం వచ్చినప్పుడే ఆ రాజ్యం సురాజ్యం అవుతుంది, స్వరాజ్యం అవుతుంది. ఆ స్వరాజ్యం మరి మొన్న జరిగినటువంటి నాగర్ కర్నూలు జిల్లా మరి కొమ్మెర గ్రామంలో మరి కొమ్మెర మల్లికార్జున స్వామి దర్శనానికై ఒక రజకబిడ్డ కుటుంబంతో సహా దర్శనానికి వెళ్తే ఇవాళ ఈ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇది ప్రజాపాలన, ఇది రాక్షస పాలన అని అడుగుతా ఉన్నా. ఒక బీసీ బిడ్డ, రజకబిడ్డ ఫ్యామిలీతో దైవ దర్శనానికి పోతే ఒక టికెట్ 100 రూపాయలు టికెట్ తీసుకోవాలనే ఒక నెపంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కానీ, సతీష్ రెడ్డి కానీ, ఇంకా రమేష్ రెడ్డి కానీ, ఇంకా 9 మంది రెడ్డిలకు సంబంధించినటువంటి అగ్రకుల నాయకులారా, ఖబర్దార్ మేము చెప్తా ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ ఏకమైతే బిడ్డ మిమ్మల్ని పాతాళలోకం చెప్తాం. ఇలా జరుగుతూ ఉన్నది అదే. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఇలా బానిసలుగానే బతుకుతున్నాం. ఓట్లు అమ్ముకునే స్థాయి నుంచి మనం దిగజారి ఇలా జరుగుతున్నటువంటి పరిణామాన్ని ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీవు ఒక రెడ్డిలకే ముఖ్యమంత్రివా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలకు ముఖ్యమంత్రివా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నేను అడుగుతున్నా ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని, మీ యొక్క పసిపిల్ల 2 నెలల పసిబిడ్డ, మేము అడుగుతున్నాం రెడ్డి నాయకులారా, మేము కనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో మీరు చేసినట్టుగా మేము ఒకవేళ అదే తెగితే మీరు ఈ రాష్ట్రంలో ఉండగలరా, మీరు బ్రతకగలరా అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మనసు మార్చుకొని ఇప్పటికైనా పసిపిల్లను మీరు ఏదైతే, నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుని, అయ్యా ఇవాళ ఎక్కడుంది మీ పోలీస్ వ్యవస్థ? ఏం జరుగుతూ ఉంది? ఇలా 2 నెలల పాపను రెడ్డిలు 9 మంది అన్యాయంగా తొక్కి చంపితే వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళ తండ్రి పోయి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు మీరు ఎఫ్ఐఆర్ చేయరు. కానీ చంపినటువంటి రెడ్డి నాయకులకు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ వాళ్ళు చంపితే వాళ్ళ మీద కేసు కాదు, కానీ చనిపోయిన పిల్ల తల్లిదండ్రులు కేసు పెడతారా? ఏది పోతుంది చట్టం? ల్యాండ్ ఆర్డర్ ఎక్కడుంది? పోలీస్ వ్యవస్థ ఎవరికి పనిచేస్తుంది? ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి పనిచేస్తుందా? ఈ రాష్ట్రంలో బడుగులకు పనిచేస్తుందా? నేను అడుగుతున్నా పోలీసులారా, మీకు ఇచ్చే జీతాలు మా శ్రమ, మా రక్తం, మా చెమటతో మీకు జీతాలు ఇస్తున్నాం. మీరు యూనిఫామ్ వేసుకున్నది ప్రజల రక్షణకు ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఒక రెడ్డి సామాజిక వర్గమో ఇంకా వేరే సామాజిక వర్గాలకు మీరు కొమ్ము కాసులు బంద్ చేయండి అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలారా మేలుకోనండి. ఇంకా సుత ఈ రెడ్డిల ఈ ఆధిపత్యం కింద మనం ఇంకా నలిగిపోదామా?
ఇంకా చైతన్యమైదామా ఒకసారి ఆలోచించండి చెప్పి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైండ్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఆ మౌనిక పాప ఆత్మశాంతి కలగని చెప్పి మేము ఈ అంబేద్కర్ చౌరస్తా ముందు మేము నివాళులు అర్పించు మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నా. జై తెలంగాణ. బీసీ ఎస్సీ మైనార్టీలకు ఐక్యత.